ఇప్పుడు ఈ క్షణంలో కూడా మన శరీరంలోని కణాలు నెమ్మదిగా వృద్ధాప్యం వైపు వెళుతున్నాయి. ఇది మనం ఆపలేని ప్రక్రియ అని అనుకుంటాం కదూ. కానీ ఓ 3 నోబెల్ బహుమతి గెలుచుకున్న ఆవిష్కరణలు ఓ అద్భుతమైన నిజాన్ని బయటపెట్టాయి. అదేంటంటే మనం రోజు తినే కొన్ని సాధారణ ఆహార పదార్థాలతోనే ఈ వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయొచ్చట. మరి ఆ సైంటిఫిక్ రహస్యాలేంటో తెలుసుకుందామా? ఇది అక్షరాలా నిజం. అసలిప్పుడు ఈ క్షణంలోనే శాస్త్రవేత్తలు మన కణాలు ఎంత వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నాయో కొలవగలరంటే ఆలోచించండి. మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం తీసుకునే ఆహారం, మనం ఫీల్ అయ్యే స్ట్రెస్ ఇవన్నీ మన కణాలపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. మరి ఈ ప్రక్రియను నెమ్మదింపచేయడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. అసలు విషయమేంటంటే సమస్య మనలోనే ఉన్నప్పుడు పరిష్కారం కూడా మనలోనే ఉంటుంది. మన వంటింట్లోనే దాగి ఉంది. సైన్స్ ఆధారంగా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటి సూత్రంతో మొదలు పెడదాం. అదేంటంటే మన DNA కవచాలను రక్షించుకోవడం. దీని వెనుక ఉన్న సైంటిస్ట్ డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్బర్న్. ఈమె ఆవిష్కరణకు 2009లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. అసలు ఈ టెలోమియర్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. మన DNA పోగులుంటాయి కదా, వాటి చివరన ఉండే రక్షణ కవచాలే ఈ టెలోమియర్స్. ప్రతిసారి మన శరీరంలో కణం విడిపోయినప్పుడు ఈ టెలోమియర్స్ కొద్దిగా పొట్టిగా అవుతాయి. అంటే వాటి పొడవు తగ్గిపోతుందన్నమాట. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే షూలేస్కి ఉండే ఆ గ్లెట్ అంటే ఆ ప్లాస్టిక్ ముక్కని చూడండి. అది ఉన్నంత వరకు షూలేస్ పాడవదు. అది ఊడిపోతే లేస్ చివర్లు చిరిగిపోతాయి. సరిగ్గా అలాగే టెలోమియర్స్ మన DNAని కాపాడతాయి. అవి బలంగా ఉంటే కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అవి బలహీనపడితే DNA దెబ్బతింటుంది. కణాలు వేగంగా వృద్ధాప్యానికి గురవుతాయి. మరిది నిజంగా పనిచేస్తున్నా అని మీకు డౌట్ రావచ్చు. దీనిపై 5 ఏళ్ల పాటు ఒక స్టడీ చేశారు. అందులో ఏం తేలిందంటే మంచి జీవనశైలి, సరైన ఆహారం పాటించిన వాళ్లలో టెలోమియర్ పొడవు ఏకంగా 10% పెరిగింది. అదే సమయంలో ఎలాంటి మార్పులు చేసుకుని కంట్రోల్ గ్రూప్లో 3% తగ్గిపోయింది. అంటే చూడండి, మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మన DNAపై ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో. సరే, మరి మన టెలోమియర్లను బలంగా ఉంచే ఆ ఆహారాలేంటో చూద్దాం. ఒమేగా 3లు ఎక్కువగా ఉండే సాల్మన్, సార్డినేస్ చేపలు చాలా మంచివి. అలాగే రంగురంగుల పండ్లు, కూరగాయలు అంటే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, పాలకూర, బెల్ పెప్పర్స్. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా వాల్నట్స్, అవిసెగింజలు, ఓట్స్, పుట్టగొడుగులు ఇవన్నీ మన టెలోమియర్ల ఆరోగ్యానికి చాలా అవసరం. ఇక రెండవ సూత్రం కణాల శుభ్రతను ప్రేరేపించడం. వినడానికి వింతగా ఉన్నా మన శరీరంలోనే ఓ అద్భుతమైన క్లీనింగ్ సిస్టమ్ ఉంది. దీన్ని కనుగొన్న డాక్టర్ యోషినోరి ఒసుమికి 2016లో నోబెల్ బహుమతి వచ్చింది. ఆ ప్రక్రియ పేరే ఆటోఫేజీ. గ్రీకు భాషలో దీని అర్థం స్వయంగా తినడం. అంటే మన శరీరమే తనలోని పాడైపోయినా దెబ్బతిన్న కణాలను గుర్తించి వాటిని శుభ్రం చేసి అందులోని మంచి భాగాలను రీసైకిల్ చేసి కొత్త ఆరోగ్యకరమైన కణాల తయారీకి వాడుకుంటుంది. ఇదొక న్యాచురల్ రీసైక్లింగ్ ప్రాసెస్ అన్నమాట. మరి మన శరీరంలోని ఈ క్లీనింగ్ ప్రాసెస్ను ఎలా యాక్టివేట్ చేయాలి? దీనికి ఒక సింపుల్ పద్ధతి ఉంది. అదే టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్. అంటే రోజు మనం తినే భోజనాలన్నీ ఓ 8 నుంచి 10 గంటల వ్యవధిలోనే పూర్తి చేయాలి. భోజనాల మధ్య కనీసం 4-5 గంటల గ్యాప్ ఇవ్వాలి. దీనివల్ల దాదాపు 14 నుంచి 16 గంటల పాటు శరీరం ఉపవాస స్థితిలో ఉంటుంది. ఈ సమయంలోనే ఆటోఫేజీ ప్రక్రియ మొదలవుతుంది. ఉపవాసం తర్వాత కూడా కొన్ని రకాల ఆహారాలు ఈ ఆటోఫేజీ ప్రక్రియకు మరింత సపోర్ట్ ఇస్తాయి. ఉదాహరణకు గ్రీన్ టీ. ఇందులో ఉండే EGCG అనే కాంపౌండ్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే బ్రోకలీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, కాలీఫ్లవర్ వంటి కూరగాయల్లో సల్ఫోరాఫైన్ ఉంటుంది. ఇది కూడా ఆటోఫేజీని యాక్టివేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇక మనం తెలుసుకోవాల్సిన మూడవ, చివరి సూత్రం అదేంటంటే మనలోని ప్రోటీన్ ఫ్యాక్టరీలకు సరైన ఇంధనాన్ని అందించడం. దీని వెనక ఉన్న సైన్స్ని మనకు వివరించింది భారత సంతతికి చెందిన డాక్టర్ వెంకీ రామకృష్ణన్. ఈయనకు కూడా 2009లో నోబెల్ బహుమతి లభించింది. ఆ ఫ్యాక్టరీలనే రైబోజోములు అంటాం. ఇవి మన ప్రతి కణంలో ఉండే చిన్న చిన్న యంత్రాల లాంటివి. వీటి పని ఏంటంటే DNA నుంచి వచ్చే జన్యు సమాచారాన్ని చదివి మన శరీరం పనిచేయడానికి, గాయాలను మాన్పుకోవడానికి, బలంగా ఉండటానికి అవసరమైన ప్రోటీన్లను తయారు చేయడం. ఇవి మన శరీరంలోని అసలైన బిల్డర్లు అన్నమాట. మరి ఈ ప్రోటీన్ ఫ్యాక్టరీలు సరిగ్గా పనిచెయ్యాలంటే వాటికి కావలసిన ముడిసరుకులు మనం అందించాలి కదా. అవేంటంటే అధిక నాణ్యత ఉన్న ప్రోటీన్ అంటే సముద్ర చేపలు, గుడ్లు వంటివి. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, బాదం, ఇంకా ఆకుకూరలు, అవకాడోల ద్వారా B విటమిన్లు. ఇవన్నీ చాలా ముఖ్యం. వీటితో పాటు తగినంత నిద్ర కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడే కణాల మరమ్మతు ఎక్కువగా జరుగుతుంది. సరే, ఇప్పటిదాకా మనం 3 ముఖ్యమైన శాస్త్రీయ సూత్రాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి మన రోజువారీ జీవితంలో ఒక సులభమైన ప్రణాళికగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. చూడండి, మొదటి భోజనం మధ్యాహ్నం 12 గంటలకు మొదలు పెడితే పాలకూరతో గుడ్లు, కొన్ని బ్లూబెర్రీస్, గ్రీన్ టీ. దీనివల్ల మన టెలోమియర్లకు, రైబోజోములకు సపోర్ట్ దొరుకుతుంది. ఇక రాత్రి భోజనం 7 గంటల లోపు ముగిస్తే సాల్మన్ చేప, బ్రోకోలీ వంటివి తీసుకోవచ్చు. దీనితో ఒమేగా 3లు అందుతాయి. ఇక రాత్రి 8 గంటల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే 16 గంటల ఉపవాస సమయం మనలోని ఆటోఫేజీని అంటే సెల్యులార్ క్లీనింగ్ని యాక్టివేట్ చేస్తుంది. అయితే కేవలం ఆహారం మాత్రమే కాదు, మన జీవన శైలి కూడా చాలా ముఖ్యం.
రోజు కొద్దిసేపు ధ్యానం లేదా నడక ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవటం, రోజుకి కనీసం 7-8 గంటల నాణ్యమైన నిద్ర, మంచి స్నేహితులతో, కుటుంబంతో సమయం గడపడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న 3 సూత్రాలకు బలాన్నిస్తాయి. ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం తినే ప్రతి భోజనం, ప్రతి ముద్ద మన శరీరంలోని కణాలకు మనం పంపే ఒక సందేశం లాంటిది. నిన్ను నువ్వు బాగు చేసుకో, నిన్ను నువ్వు రక్షించుకో, బలంగా ఉండు అనే పాజిటివ్ సందేశాన్ని పంపే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మరి ఈ రోజు